హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. హనుమాన్ భక్తులు చాలా మంది ఉంటారు. హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా భక్తుల కష్టాలు భయాలన్నీ తొలగిపోతాయంటారు. అయితే ఎక్కడ హనుమంతుణ్ణి చూసినా ఒంటి నిండా సింధూరంతో దర్శనమిస్తాడు. అంతేకాకుండా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించి సింధూరం సమర్పిస్తే ఆయన చాలా సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడంటారు. అయితే అసలు హనుమంతుడికి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది? దీనికి సంబంధించిన ఒక పౌరాణిక కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి మాతా సీత తన నుదుటిపై సింధూరాన్ని పెట్టుకుంటుండగా హనుమంతుడు, అమ్మా, నీ నుదుటిపై ఎందుకు సింధూరాన్ని పూస్తావు అని ఆసక్తిగా అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా తల్లి సీత తన ప్రభువు తన భర్త శ్రీరాముడు దీర్ఘాయువు మంచి ఆరోగ్యం కోసం ఇలా సింధూరాన్ని ధరిస్తానని చెప్పింది. హిందూ మత గ్రంథాల్లో పురాతన కాలం నుండి వివాహిత స్త్రీలు సింధూరాన్ని పూసుకుంటారు. ఇది భర్త జీవితాన్ని పొడిగిస్తుంది. ఇది విన్న హనుమంతుడు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడు దీర్ఘాయువును కోరుకున్నాడు. కోరిక తీర్చడం ద్వారా అతని ఆయుష్ పొడిగించబడితే నేను నా శరీరం అంతా సింధూరాన్ని ధరిస్తానని, ఇది నా స్వామిని అమరుణ్ణి చేస్తుందని అప్పటి నుంచి సింధూరాన్ని ధరించడం ప్రారంభించాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.